వనపర్తి జిల్లా కిల్లా ఘనపూర్ మండలంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ బిల్లులు ఆపడాన్ని తీవ్రంగా ఖండించారు మండల ప్రధాన కార్యదర్శి సిరసాల సాయినాథ్. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బాధితులు బీజేపీ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్నందున అధికార పార్టీకి చెందిన నాయకులు కావాలని ఇందిరమ్మ బిల్లులు మంజూరు చేయకుండా అధికారులపై ఒత్తిడి చేసి అవుతున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇంటి పర్మిషన్ కోసం గ్రామ పంచాయతీ అధికారులు బాధితులతో డబ్బులు వసూలు చేశారని ఆధారాలు చూపిస్తూ సాయినాథ్ విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసే 4 నెలలు అవుతున్నా ఇంతవరకు బిల్లు మంజూరు కాలేదని, 5 లక్షల అప్పు చేసి ఇంటి నిర్మాణం చేపట్టామని, బిల్లులు రాకపోతే పూర్తి కాలేదని బాధితులు ఆవేదన చెందారు. అంటే లేదు అట్లని కాదు, ఇది ప్రాసెస్ మీది ఒక్కటే కాదు కదా, అందరి ఇష్యూ మీద ఉన్నాయి కాబట్టి వర్కర్ ఎవరైతే అక్యారి వెంకటేష్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పైసలు వసూలు చేయడం జరుగుతుంది. ఏ విధంగా పైసలు వసూలు చేయడం జరుగుతుందని చెప్పి నేను గ్రామ పంచాయతీ గ్రామ ప్రజల తరఫున నేను ప్రశ్నిస్తున్నా. ఈ రోజు దాదాపు 4-5 లక్షల రూపాయలు ఈ గ్రామ పంచాయతీ ప్రజల మీద పర్మిషన్ల కోసం వసూలు చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ పార్టీ ఈరోజు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది. మాకు ఆధారాలు కావాలి అని చెప్తే ఎవరైతే జనాలతోటి మేము ఆధారాలు సేకరించి ఈ స్క్రీన్ షాట్లు మేము తీసుకోవడం జరిగింది. కాబట్టి డిపిఓ గారికి మేము విన్నవించుకునేది ఏంటంటే ఇమీడియట్గా ఈ గ్రామ పంచాయతీలు ఎవరైతే ఈ అరాచకాలు చేస్తున్నారో వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి, విధుల నుంచి తొలగించాలని చెప్పి మేము ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాము. ఇంకా వీళ్ళు వాళ్ళు వస్తలేరు, ఫోటో తీసుకొని పోతా అంటారు కానీ రారు. సెక్రటరీని అడిగితే వాళ్ళేమో వీళ్ళ అధికారులకి తెలుసు అని ఆయన అంటారు. అట్లా ఇప్పటికీ ఇంకా 2 మంత్ అయిపోయింది. ఇంకోటి గ్రామ పంచాయతీలో నేను కూడా 4500 ఇల్లు పర్మిషన్ అంటే మా అమ్మ పేరు నుంచి నా పేరు మీకు 4500 కట్టిన. మా బ్లూ ప్రింట్కి ఒక 1500 అంటే అది కట్టేసిన. మళ్ళీ ఇంకోటి ఇది రిజిస్ట్రేషన్కు తర్వాత కట్టొచ్చు అని అన్నాడు. అట్లా అని సరే అని ఊరుకున్నాం. ఇదివరకు ఇంకా ఇసుక కూడా ప్రాబ్లం అయింది. ఎద్దుల బండి పెట్టి ఇసుక కొట్టించుకొని కట్టించుకున్నాం, బేస్మెంట్ కట్టుకున్నాం. వర్కర్